చికెన్ చీజ్ కబాబ్ అంట. డబల్ మసాలాతో తెచ్చినట్టు తెచ్చారనమాట. ఓ ముక్కులు పగిలిపోతున్నాయి. హైదరాబాద్ బిర్యానీ విజయవాడలో తినాలనుకుంటే కొంచెం చెప్పరా, మనం చెప్ప స్కిల్స్ అందంతా టైగర్ వెయిటీ ఛానల్ కిచెన్ కాబట్టి కొండి ఇది గీ లాగనా వద్దు గొడవ పెట్టేసుకున్నా వద్దు చెప్పు వద్దు. ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మనం వచ్చిన పని అయిపోయింది. మా ముస్తక్ అన్న నిఖా వలీమా 2 కంప్లీట్ అయిపోయినాయి. మెట్టమావ వలీగాడు, నేను, ఫుడ్ క్యాప్టెన్ ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. వెళ్లే ముందు ఎలాగో టైము 1:30 అయిపోయింది. తినేసి స్టార్ట్ అవుదాం అని చెప్పేసి రెస్టారెంట్కి బయలుదేరుతున్నాం. ఏం మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడు మనం విజయవాడ ఆటో నగర్ లో ఉన్న ఇస్మాయిల్ బిర్యానీకి వచ్చాం. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి తిన్నాం, బాగుంది ఫుడ్. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. రెస్టారెంట్ ఏం చేస్తారో, జుట్టు బాగాలేదంటే జుట్టు ఏమన్నా ఉంటేనే కదా ఊడిపోతుంది. సగం ఉందా అయిపోయింది. నేను ఫుడ్ క్యాప్టెన్ వెళ్ళి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటాం. టర్కీ చెప్పాలి వద్దులేము ఇంటర్వ్యూ రాళ్ళందరూ వచ్చామ్మాయ. రెస్టారెంట్ చాలా బాగుంది. అంబియన్స్ నీట్ గా క్లాస్ గా చాలా బాగుంది. ఫస్ట్ నిన్న పెళ్లిలో ఒక ఆయన కనిపించి మటన్ మరగ చెప్పు ఇస్మాయిల్ కి వెళ్తే అని చెప్పారు. 2-3 ఐటమ్స్ చెప్పారు, పేర్లు మర్చిపోయింది, ఒకటే గుర్తుంది. చెప్పాము, వచ్చింది. చాలా బాగుంది చూడడానికి. అయితే పైన ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇదిగోండి, ఇది గీ చూడండి. మటన్ పీసు ఇది చాలా క్రీమీగా ఉంది, చూసారా? టేస్ట్ చూసేద్దాం అర్జెంట్ గా. ఇంతమంది ట్రై చేసావా? చేసా. టేస్ట్ చూద్దాం. కాలిపోయింది సూప్ అంటే మనకి నీళ్ళలా కాకుండా చాలా క్రీమీగా మంచి గ్రేవీ ఫ్లేవర్ తో ఫ్రైడ్ ఆనియన్స్, ఆ మటన్ ఫ్లేవర్ చాలా రిచ్ ఫీల్ వస్తుంది. చాలా బాగుంది. నాకు తెలిసి ఇందులో మన కిచెన్ స్కిల్స్, కుకింగ్ స్కిల్స్ పెట్టి చెప్తున్నా. బాదం పప్పు పేస్ట్, జీడిపప్పు పేస్ట్ లో అయ్యో వేసారు గట్టిగా. పల్లెటూరు పచ్చళ్ళు కిచెన్. ఆ కిచెన్ కి నాకు సంబంధం లేదు గైస్, అది మా నాన్నగారికి సంబంధించింది. అందంతా టైగర్ వెయిటీ ఛానల్ కిచెన్ కాబట్టి పల్లెటూరు పచ్చళ్ళు మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా తినొచ్చు. బ్రో ఈ 4 రోజుల నుంచి నీ వ్లాగ్స్ చూస్తే నాకు తెలిసిందేంటి తెలుసా? చెప్పు. నేను మిస్ అవుతున్నా బ్రో. ఎవరిని కాదు, నీ బ్యాచులర్ కుకింగ్ ని. నా బ్యాచులర్ వండి ఎవడికి పెడతావు? ఓనేస్తాం ఇక్కడ నుంచి ఆకిబిడి ఎలాగానే. అక్కడ హైదరాబాద్ లో నేను చెప్పేది, హైదరాబాద్ కిచెన్ మిస్ అయ్యేది. హైదరాబాద్ కిచెన్ త్వరలోనే ఈ నెలాఖరికి వెళ్తాం. మటన్ పీస్ మాత్రం భలే ఉందా. అబ్బా నిమ్మకాయ పిండాలా? పిండా చాలా బాగుంది, సూపర్ ఉంది. నెక్స్ట్ స్టార్టర్ అఫ్ఘానీ చికెన్. స్టార్టర్ లో అఫ్ఘానీ చికెన్ అంటే మనకి కర్రీ టైపో లేకపోతే ఏంటిది ఇంకోటి ఆ రేష్మి కబాబ్ టైపో వస్తుంది అనుకుంటారు. ఇది ఏంటంటే చికెన్ పీసెస్ లాగా ఆమ్లెట్ పీసులు కూడా కట్ చేసేసి కింద ఆమ్లెట్ పెట్టి పైన చికెన్ పెట్టి తీసుకొచ్చారు. టేస్ట్ చూద్దాం. బెడ్షీట్ రంబా చికెన్ అయి ఉండే చూడు, కర్రీ పైన వేసేవాళ్ళు. ఇప్పుడు ఇది డిఫరెంట్. బెడ్షీట్ అంటున్నావు నువ్వు? అంటే దీన్ని బెడ్షీట్ స్టార్టర్ టేస్ట్ చూద్దాం. స్పూన్ ఇవ్వలేదు గురు నాకు. గొడవ పెట్టేసుకున్నా వద్దు చెప్పు నువ్వు. వద్దు టేస్ట్ చూద్దాం. మంచి చైనీస్ స్టార్టర్, ఎక్కువ సాసులు అవి ఇవి వేసేయకుండా చాలా మైల్డ్ గా మంచి ఫ్లేవర్స్ తో. ఈ చికెన్ నేను ఎగ్ అనుకున్నా, అక్కడక్కడ ఎగ్ తగులుతూ చాలా కొత్తగా బాగుంది టేస్ట్. ఓ తినిమెట్ట ఏమన్నా బొట్టు కాటిగా పెట్టాలి. ఆల్రెడీ బొట్టు పెట్టుకుని వచ్చావుగా. కాదు, ఆ పేర్లు మరి వైల్డ్ గా ఉన్నాయి బ్రో. మెట్ట ఫేస్బుక్ చూసి కనిపెట్టాలి. మెట్ట ఓహో మరి ఇది ఓడి అమ్మ, నేను కూడా మెట్టని మెటా చేసేసావా? అదే గైస్, మా ఊరిని చాలా మంది ఎందుకు ఆ పేరు పెట్టారని అడుగుతారు కదా. ఆ జోకర్బర్గ్ కి ఐడియా ఇచ్చింది మా ఊడే. సాఫ్ట్వేర్ కాబట్టి భలే ఉంది. చిన్నపిల్లలు అయితే తెగ తినేస్తారు, ఎందుకంటే అంత స్పైసీ లేదు. ఆ సాసులు అయ్యి కాకుండా భలే ఉంది. నేను నిమ్మకాయ పిండిలో అయినా ట్యాంగీగా బాగుంది. స్టార్టర్ పేరు ఏంటి బై? చికెన్ చీజ్ కబాబ్ అంట. సర్వ్ చేయించుకున్నాం. చీజ్ ఏమన్నా సాగుద్దా? సాగుద్దంటావా? మోజరెల్లా చీజే నీకు సాగుద్ది బ్రో. కానీ చూడడానికి చాలా కొత్తగా ఉంది. ధోని ఏంటి ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నాడు మధ్యలోకి. మేరకు క్రికెట్ ఆడడానికి రాడు కానీ బాటిల్ మీదకి వచ్చేసాడు. నీకు థ్యాంక్ యూ. ప్రతి మ్యాచ్ ధోని వస్తాడు, ఆడతాడు అనుకుంటాం. మ్యాచ్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేస్తాడు, తీరా చూస్తే గ్రౌండ్ లోకి రాడు. సర్ప్రైజ్ ఇస్తాడు ఒకేసారి. రిటైర్డ్ అనా?
సర్ప్రైజ్ అంట. ఓకే టికెట్ ఓ లే ఉంది గురు స్మెల్ అరోమా అదిరిపోయింది. కబాబ్ టేస్ట్ చూద్దాం. నోట్లో నీళ్ళు తిరిగేస్తున్నాయి. నిజంగా భలే ఉంది గురు. మౌత్ మెల్టింగ్. సూపర్ కలిగిపోతుంది అలాగా. చీజ్ ఫ్లేవరు ఆ చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉంది. బొబ్బుల మీద కాల్చింది ఇంత సాఫ్ట్గా కాల్చారంటే అసలు ఇది ఆశ్చర్యకరం. చీజ్ ఫ్లేవర్ ఇవన్నీ అదిరిపోయింది. అదిరిపోయింది స్టార్టర్. నీకోసం పెట్టించా బ్రో సెటప్ అంతా. తలవారు ప్రాన్సా? ఎందుకంటే అది కత్తికి గుచ్చారు కాబట్టి తలవారు ప్రాన్సా? అన్నీ ఒకేసారి ఎట్టా లాగే బ్రో. జాగ్రత్త ముక్కలో కలిసి లాగనా? వద్దు వద్దులే. ప్రెజెంటేషన్ అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసిపోద్ది కాసేపట్లో. జడేజా తలవారా? ఇందాక ధోని అన్న ఇప్పుడు జడేజా. అప్పా జ్యూసీగా ఉందేంటి ఇది, విరిసిపోతుంది. చాలు చాలు బస్ బస్ బస్. చూడడానికి చాలా బాగుంది. మధ్యలో నరం తీశారు, ఫుల్ గా కాల్చారు. టేస్ట్ చూద్దాం. చాలా పెద్ద రొయ్యి ఉంది. 40గా ఉంటాయంట ఇందాక చెప్పాడు కావాలి. కానీ రొయ్యి అంటే చాలా ఇష్టం ఉండాలి తినాలని. అదే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. కొంతమంది తినరు. అవునా? వలిగడ తినరు రొయ్యి ఎక్కువ ఇష్టంగా, అంత ఇష్టంగా తినరు. నా బాగా ఇష్టం బ్రో. నేను వచ్చానా, వచ్చేటప్పుడు తాంబేల దగ్గర నుంచి 4 కేజీలు తీసుకొచ్చా. 2వ రోజు అయిపోయినాయి అవి కూడా. ఇది మనం బార్బిక్యూలో తింటాం చూడండి ప్రాన్. ఇంచుమించు అలా ఉంది. అంటే ఆ టెక్స్చర్ అదంతా బాగుంది. మంచి స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంది. స్పైసీగా తింటుంటే స్పైసీ తెలుస్తుంది. పైన మసాలాలు లేకపోవచ్చు కానీ అది ఏమంటారు దాన్ని, ఇందులో మిర్చి పేస్ట్ ఏమైనా వేసారంటావా, ఆ టైప్ ఆఫ్ స్పైసీ తెలుస్తుంది. బాగా స్పైసీ ఉంది. షెఫ్లా చెప్పేస్తున్నాడు. ఇందాడేమో పిస్తా పేస్ట్ అన్నాడు, జీడిపప్పు పేస్ట్ అన్నాడు. ఇప్పుడు చెప్పరా మనం స్కిల్స్ చెప్పండి. నాకు వండినప్పుడు రొట్టెలు వేసుకుని తింటారు. మామూలుగా అయితే మనకి విజయవాడ గుంటూరు సైడు ముస్లిమ్స్ వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ దొరుకుద్ది. కానీ ఇక్కడ మాత్రం మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ దొరుకుద్ది. అందులోని మటన్ ఒకసారి చూడండి దగ్గరికి, ఫుల్ డబల్ మసాలాతో తెచ్చినట్టు తెచ్చారనమాట. రైస్ కూడా చాలా బాగుంది. మటన్ పీస్ అరోమా ఎలా ఉన్నాయి. ముక్కులు పగిలిపోతున్నాయి. ఆ స్మెల్ అయితే మామూలుగా లేదు. చాలా రోజులైంది నేను హైదరాబాదీ దమ్ బిర్యానీ తిని. హైదరాబాద్ వెళ్ళట్లేదు కదా ఈ మధ్యన. మొన్న ఎక్కడ రాజమండ్రిలో ఎక్కడో తిన్నా, అక్కడ కూడా బాగుంది. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. విజయవాడలోనే ఉన్నాం. దింపేశారు హైదరాబాద్ దమ్ బిర్యానీ 100% దింపేశారు. 99 కాదు 100. నాకు నవాబ్స్, నెక్స్ట్ ఈ టైప్ ఇంకెక్కడ ఉంటాయి, పిస్తా హౌస్, కెఫే బహార్, కేఫ్ బహార్ కొంచెం ఇంత మసాలా ఉండదు. ఈ ఎలా ఉంటాయి సేమ్ అదే టేస్ట్. హైదరాబాద్ వచ్చినప్పుడు తింటా కదా. అవును. విజయవాడ తర్వాత వెళ్ళారా బాబు. ఆ టేస్ట్ కోసం అనుకుంటే వీళ్ళ దాంట్లో స్విగ్గీలో సింగిల్ బిర్యానీ ఉంటది, ఒక్కలు తినేది. ఇంకా తెప్పించుకుని ఈ అరోమా కోసం, నీకు మెయిన్ అరోమానే బ్రో బిర్యానీకి తీసుకొచ్చి అక్కడ పెట్టినమ్మంటే బొమ్మని కొట్టుద్ది. కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం దింపేశారు. హైదరాబాద్ బిర్యానీ విజయవాడలో తినాలనుకుంటే కళ్ళు మూసుకుని ఇక్కడికి వచ్చేయచ్చు. ఇస్మాయిల్ బిర్యానీ. నాకు చికెన్ సంగతి తెలియదు. మటన్ అయితే మాత్రం 100% సూపర్. చికెన్ కూడా అలాగే ఉంటుంది. చికెన్ కూడా ఫుడ్ క్యాప్టెన్ చెప్పాడంటే అలాగే ఉంటుంది. నేను కూడా చెప్పట్లేదు, తినలేం. ఇప్పటికే హెవీ అయిపోయింది కడుపులో. ఇస్మాయిల్ లో లంచ్ చేసేసి ఆకివీడు స్టార్ట్ అయ్యాం. వి విల్ మిస్ విజయవాడ. విజయవాడ మరి తెలిసిందే కదా మీ అందరికి. మాకెంత ఇష్టం. ఎందుకంటే దగ్గరగా 10 years ఇక్కడ ఉన్నాం. విజయవాడ నుంచి మళ్ళీ ఆకివీడు వెళ్తున్నాం. ఇంకా షాపులో అవైలబుల్ గా ఉంటాం. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రండి. ఒకవేళ నేను అటు ఇటు తిరగాల్సి వచ్చినా వలి అయితే మాత్రం ఉంటాడు. మధ్యలో ఎక్కడన్నా ఆగి కుదిరితే ఏటీయో తాగి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఆకివీడు రీచ్ అయ్యాం. రావడం డైరెక్ట్ ఆఫియా దగ్గరికి వచ్చా. 3 రోజులు అయిపోయింది వాళ్ళని కలిసి. ఏం చేస్తున్నారు చూద్దాం. షాఫియా ఎక్కడికి వెళ్ళావు? మరి నాకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు షాఫియా? దాదీ షాప్ దగ్గరికి వెళ్ళావా? నేను వచ్చాను ఇందాక. నువ్వు లేవు. ఇంటికి వచ్చా, నువ్వు లేవు. అప్పుడు కెమెరా ఆన్ చేసి వచ్చాను. అవును, నువ్వు లేవు అప్పుడు. మరి ముద్దు పెట్టమ్మా. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి ఆచెళ్ళావా? ముద్దు పెట్టమ్మా. నువ్వు పెట్టమ్మా. ఐ లవ్ యూ చెప్పమ్మా. ఐ లవ్ యూ చెప్పు.
అలా కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. దగ్గరికి వచ్చి చెప్పు, దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. షాఫియా బంగారు తల్లమ్మ. మీకు బొమ్మలు పంపారా, మర్చిపోయాను. చాక్లెట్లు కారులో మర్చిపోయా, విజయవాడలో ఇచ్చారు మీకు ఒకరు. నీకు షాఫియాకి ఇద్దరికి చాక్లెట్లు అనుకుంటూ ఇచ్చారు. తెస్తానే, నేను వచ్చినప్పుడు తెస్తా రేపు. తిరుగు, ఇలా తిరుగు, ఇలా తిరుగు. ఏది షాఫియా, ఏది షాఫియా, ఏది. మళ్ళీ 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 షాఫియా 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 ఏది. అమ్మో అమ్మో, మళ్ళీనా? పెట్టుకో. షాఫియా ఏది, షాఫియా ఏది. ఇప్పుడు ఇప్పుడు ఆఫియాకి ఇవ్వమ్మా. అబ్బో, ఆఫియా ఎక్కడా, ఆఫియా ఎక్కడా. బో మళ్ళీ చాలే. చూడు చూడు, ఆఫియా చూడు, ఆఫియా చూడు. ఏది ఆఫియా ఏది. అమ్మో అమ్మో అమ్మో, బ్రేక్ డ్యాన్స్ వేసేస్తున్నావే బాబు నువ్వు మంచమంతాన్ని.